శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మిథున రాశి వారికి తన రాశిలో బుధుడి యొక్క ప్రభావం అయితే కనిపిస్తుంది. వక్రపగతిలో ద్వితీయ స్థానంలో బృహస్పతి ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ రవితో కలిసి అస్తంగతుడై ఉన్నాడు. అలాగే తృతీయ స్థానంలో శుక్రుడు కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. భాగ్యంలో రాహు, రాజ్యస్థానంలో శనీశ్వరుడు, అదేవిధంగా వ్యయంలో కుజుడి యొక్క ప్రభావం. ఇక్కడ ఏమైందంటే వ్యయంలో కుజుడు అన్నది కొంతవరకు విపరీతమైన ఖర్చు పెట్టే అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఈ 15 రోజుల్లో విశేషంగా కనబడుతుంది. కుజుడు 12లో ఉన్నాడు. కుజుడు మీద శని యొక్క దృష్టి కూడా పడింది. ఈ రెండింటి ప్రభావంలో కొంత ఖర్చు, కొంత నష్టము తెలియకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక వస్తువు కొంటారు, అది తెలవలసిగా పనిచేయదు, దానిలో డబ్బంతా నష్టం జరగడం. అలాగే ఒక్కొక్కసారి తెలియక డబ్బులు పంపించేటప్పుడు ఒకరికి బదులు ఇంకొకరు పంపించడం, ఇవాళ రేపు గూగుల్ పే, ఫోన్పే ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా ఒక రాంగ్ ఫార్వర్డింగ్ అవ్వడం, దానిలో కొంత నష్టపోయే అవకాశం ఉంటే కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది అని విశేషంగా చెప్పగలిగాం. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొంతవరకు డెవలప్మెంట్ అవుతుంది, కానీ అయినప్పటికీ పెద్ద చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ అయితే కనిపించట్లేదు. వ్యాపారంలో కూడా ఉన్న వ్యాపారాన్ని నిలబెట్టుకుంటూ కొంచెం చిన్న డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. అది ఏ వ్యాపారమైనా, వ్యాపారంలో రకరకాల వ్యాపారాలు ఉంటాయి. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, అలాగే మనం చేస్తే మన ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇవన్నిటికి సంబంధించి కొన్ని వ్యాపారాలు ఉంటాయి కదా. అందులో కూడా కొంత బెనిఫిట్ కనబడుతుంది, కానీ బెనిఫిట్ మళ్ళీ ఖర్చు అయిపోయేట్టుగా ఉంటుంది. ఎందుకంటే 12లో ఉన్న కుజుడు ఖచ్చితంగా ఖర్చు పెట్టించేస్తాడు. సో లాభం వచ్చినా అది ఏదో రకంగా రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది, లేకపోతే ఇంకే రకంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది తప్ప చేతిలో ధనం కనబడేది మాత్రం చాలా తక్కువ అని చెప్పడానికి అవకాశం ఉంది. ఫైన్. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంత ఊరటగా ఉంది, వెళ్ళొచ్చు. విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగరీత్యా కొంత ఫలితం కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది. స్పెషల్లీ ఫార్మా ఇండస్ట్రీస్ మీద, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద, అలాగే జింకు, కాపరు, వీటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. అలాగే శుభవార్తలు వింటారు, కానీ శుభ కార్యక్రమం ఏమీ లేవు కాబట్టి గురుమఠంలో ఏమి పార్టిసిపేట్ చేసే అవకాశాలు అయితే ఉండవు. కానీ శుభవార్తలు అయితే వింటారు. ఉద్యోగరీత్యా కొంత డెవలప్మెంట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని డెవలప్మెంట్ కనబడుతుంది, కానీ ఓవరాల్గా చూసినప్పుడు పెద్ద బెనిఫిషియల్గా కనిపించదు. ఫైన్. అలాగే మీకు శుభమైన కార్యక్రమాలు పాల్గొన్నప్పటికీ వివాహం అనే అటువంటి కార్యక్రమాల్లో ఏంటవుతుందంటే దానికి సంబంధించి అనుసంధానమైన పనులు అయితే మీరు చేస్తారు. పెద్దవాళ్ళ నుండి గౌరవాన్ని కూడా పొందుతారు చేసిన పనుల వలన. ఇవన్నీ రొటీన్గా మీకు జరుగుతుంటూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యమంతం. ఈ రాశికి యోగించే శుక్రుడు కూడా బలహీనంగా ఉన్నాడు. ఈ రాశిలో బుధుడు ఉన్నాడు. ఆలోచన శక్తి బాగుంటుంది, వ్యాపార ఆలోచనలు. బట్ ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు భాగ్యంలో రాహు ఉన్నాడు తప్ప ఇంక వేరే సమస్యలు ఏమి లేవు. కాబట్టి డెఫినెట్గా అనారోగ్య పరిస్థితి ఏమి కనిపించదు. లక్ ఫేవరింగ్ తక్కువ ఉంటుంది. హార్డ్ వర్క్ విల్ బి అప్రిషియేటెడ్. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. కొంత ఊరటగా ఉంటుంది, కొంత యోగంలో కనబడతారు. ఇవన్నీ దాటుకుంటూ రాజమార్గంలో రాజ్యం కూడా పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.